హైదరాబాద్ ప్రతినిధి ప్రవీణ్ మనకి సిద్ధంగా ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ఆహ్, ప్రియాంక గాంధీ మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నటువంటి పరిస్థితి. మార్చి 8న హైదరాబాద్‌కు వస్తున్నారామె. నిరుద్యోగ డిక్లరేషన్ ప్రకటించిన నేపథ్యంలో ప్రియాంక గాంధీ వస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా తెలంగాణలో నిరుద్యోగ సమస్యలపై యువ సంఘర్షణ సభ నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి కూలంకషంగా పార్టీ నేతలు చర్చించుకోవడం జరిగింది. ప్రధానంగా ప్రభుత్వంపై డిక్లరేషన్‌కి సంబంధించి నిరుద్యోగులు, విద్యార్థులకు కేసీఆర్ ఎలా మోసం చేశారు అనే విధానాలు కూడా చెప్పే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా మాణిక్రావు ఠాంక్రే, ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు అందరూ కూడా సమాయత్తమై కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి విద్యార్థులకు, నిరుద్యోగులకు భరోసా కల్పించే దిశగా ఈ డిక్లరేషన్ సభ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి, యువ సంఘర్షణ సభ. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి? థ్యాంక్ యూ రాజశేఖర్ గారు. మనం చూసుకున్నట్లయితే నీళ్లు, నిధులు, నియామకాలతో ఏర్పడిన ఒక ప్రత్యేక తెలంగాణ. అంటే తెలంగాణ వస్తే నియామకాలు వస్తాయని చెప్పేసి ఉద్దేశంతో తెచ్చుకున్నారు. తెలంగాణ మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కూడా ఒక నోటిఫికేషన్ రాలేదు. ఎట్టకేలకు రిలీజ్ చేసిన నేపథ్యంలో చూసుకున్నట్టే టీఎస్పీఎస్సీ లీకేజ్ వ్యవహారంతో ఇది ఒక కాస్త యువత అయితే, నిరుద్యోగులు అయితే ఎవరైతే అందరూ కూడా రోడ్ల మీద పడ్డారని చెప్పేసి ఒకవైపు కాంగ్రెస్ నేతలు అయితే ధ్వజమెత్తిన పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే టీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అధ్యక్షులు మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే పలు నిరసన కార్యక్రమాలు, నిరసన సభలు అయితే నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలోనే ఎవరైతే ఉన్నారో తెలంగాణలో యొక్క నిరుద్యోగులు దీనివల్ల చాలా మంది ఒక నిరుద్యోగ సమస్య ఇంకా జటిలం అవుతుందని చెప్పేసి ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఒక ప్రియాంక గాంధీని అయితే ఒక భరోసా కల్పించే ఒక రీతిలో ఈ విధంగా అయితే ఎక్కడికైతే ఆహ్వానించారు. మనం చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఒక కార్యాచరణ అప్పటికే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. దీనికి సంబంధించి ఒక సభ అయితే నిర్వహించారు. అయితే ఈ నెల 8వ తారీఖున మనం చూసుకున్నట్లయితే ప్రియాంక గాంధీ మొట్టమొదటి ఎక్కడికైతే రానున్నారు. ఒక హైదరాబాద్ సరూరం స్టేడియంలో అయితే ఒక నిరుద్యోగ సమస్య నెక్స్ట్ వచ్చి భరోసా కల్పించి వచ్చేది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్. సో వచ్చిన తర్వాత ఎటువంటి వాళ్ళ కార్యంలో ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఒక స్పష్టంగా అవకాశం. దీనికి సంబంధించి ఒక పెద్ద నేతలు ఎవరైతే ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, అలాగే టీబీసీ అందరూ కూడా సంబంధించి ఒక సమావేశంలో కూడా ఒక ప్రియాంక గాంధీ వచ్చే కార్యాచరణ ఏ విధంగా ఏంటని చెప్పేసి ఒక సమావేశం మాటలు చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించుకున్నట్లయితే ప్రియాంక గాంధీ వచ్చే ఒక సభలో ఏం మాట్లాడతారు ఏంటనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ నేతలు అందరూ కూడా పిలుపునిస్తారు. రాష్ట్రంలో ప్రతి ఒక్క నిరుద్యోగ యువత, విద్యార్థులు అందరూ కూడా యొక్క సభకి హాజరవ్వాలి, యొక్క సభకి వచ్చి ఒక విజయవంతం చేయాలి అని చెప్పేసి అన్నారు. అయితే నుంచి కూడా ఇప్పటికే చూసుకున్నట్లయితే కేవలం ఇక్కడ పోలీస్ శాఖలో చూసుకుంటే కూడా 17,000 పోస్టులు వెళ్తే కూడా దీనికి దాదాపుగా 14 లక్షల మంది దీనికి అప్లై చేయడం సంబంధించి ఒక 500 దీనికి 3 లక్షల ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఒక నిరుద్యోగ సమస్య అనేది ఒక రాష్ట్రంలో ఉందనేది ఒక నిదర్శనం అంటూ ఒకవైపు కాంగ్రెస్ నేతలు అయితే ఒక ధ్వజం పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఒకవైపు మనం చూసుకున్నట్లయితే ఒక కర్ణాటక ఎన్నికలు మనం చూసుకున్నట్టు ఎట్టి పరిస్థితుల్లో మేము అది ఒకవైపు అన్న నేపథ్యం. రైట్ ప్రవీణ్, ఇదే నేపథ్యంలో మొట్టమొదటిసారిగా ప్రియాంక గాంధీ హైదరాబాద్లో అడుగు పెట్టడం, తెలంగాణకు రావటం అనేది ఒక ఇష్యూ అయితే, అంటే మొత్తం రాజకీయాలను కూడా నిరుద్యోగులు, విద్యార్థుల చుట్టే తిరుగుతున్నటువంటి పరిస్థితి. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటన తర్వాత పూర్తి స్థాయిలో ఇటువైపు ఉన్నటువంటి ప్రతిపక్షాలు ఉన్నటువంటి బీజేపీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ టార్గెట్ చేస్తూ అధికార బీఆర్ఎస్ని పూర్తి స్థాయిలో వీరికి భరోసా కల్పిస్తున్న విద్యార్థులకు, అలాగే నిరుద్యోగులకు. ఈ నేపథ్యంలో నిర్వహిస్తున్నటువంటి యువ సంఘర్షణ సభ నేపథ్యంలో ప్రియాంక గాంధీ ఎలా మాట్లాడబోతుంది అనేది ఒక చర్చనీయాంశంగా మారినటువంటి సందర్భం. ప్రధానంగా అంటే ప్రియాంక గాంధీ వస్తున్నటువంటి నేపథ్యంలో నిరుద్యోగులకి సంబంధించినటువంటి ఎలాంటి విషయాలు మాట్లాడతారు అని మనం ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? రైట్ రాజశేఖర్. అయితే మనం చూసుకున్నట్లయితే ఒక కర్ణాటక ఎన్నికల్లో మనం ఇప్పటికే స్పష్టంగా మోడీ అలాగే అమిత్ షా చాలా వచ్చిన ఎండా కూడా లేదు పరిస్థితుల్లో కాంగ్రెస్ అక్కడ వస్తుందని చెప్పేసి వారికి అది చెప్పేసి ఒకవైపు కాంగ్రెస్ అయితే ఒక చెప్తున్నాం. అటువైపు చూసుకున్నట్లయితే ఒక బీజేపీలో కూడా వాళ్ళు చెప్తున్న ఎట్టి పరిస్థితుల్లో దీనికి సంబంధించి ఇక్కడ రాష్ట్రంలో కూడా టీఎస్పీకి సంబంధించి అలా వ్యవహారం అన్నిటికంటే వీరు మాట్లాడారు. అయితే ప్రస్తుతంగా ఇవన్నీ మనం గమనించినట్లయితే ఈ యొక్క వేడిలో ఈ యొక్క టీఎస్పీఎస్సీ వ్యవహారం లీకేజ్ నడుస్తుందని మనం. అయితే దీనికి సంబంధించి టీఎస్పీఎస్సీ ఒక దుమారం లేపిందని అందరికీ తెలిసిన విషయం. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే కేవలం 17 ఒక ప్రశ్న పత్రాలు లీక్ అని చెప్పేసి
రైట్ ప్రవీణ్, ఇంకొకటి అంటే ప్రధానంగా చూసుకుంటే తెలంగాణ రాజకీయాలు అనేవి ప్రియాంక గాంధీకి కొత్త అయినటువంటి విషయం. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి డిపిసిసి కానీ లేకపోతే ఇతర నాయకులు కానీ చెప్తే తప్ప కొన్ని సంఘటనలు ఆమె ప్రస్తావించినటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఈ నేపథ్యంలో చూసుకుంటే ఎలాంటి విషయాలు ఆమె వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది? టీఎస్పీఎస్ వ్యవహారం కానీ కేసీఆర్ని విమర్శించే అవకాశం ఏముందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? నేపథ్యంలో సర్వత్రా ఒక ఉత్కంఠ అయితే నెలకొందంటే ఏం మాట్లాడతారు కేవలం నిరుద్యోగులకి భరోసా కల్పించిన క్రమంలోనే ఇక్కడికైతే రావడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఒక బీఆర్ఎస్ పార్టీ ఇతర పార్టీని విమర్శిస్తుంది, అలాగే ఒకవైపు బీజేపీ పార్టీని విమర్శిస్తుందని చెప్పేసి మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది రాజశేఖర్.